తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి ధీమా తీరుతుందని ఈటల వ్యక్తం చేశారు. ఇక ఈటల జమున అన్నారు, ఇప్పటి వరకు ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉన్న ఈటల రాజేందర్ ప్రజలు మరిచిపోవన్నారు. ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటి కష్టసుఖాల్లో ఈటల పాలు పంచుకున్నారని గుర్తు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలను రాజేందర్ వదలలేదన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ పాలనపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని, ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని తెలిపారు. హుజూరాబాద్, గజ్వెల్ నియోజకవర్గాల్లో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలుస్తారంటున్న ఈటల జమునతో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. వాతావరణం వేడెక్కింది. గెలుపు కోసం అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రచారాస్త్రాలతో ముందుకెళ్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడ్డారు. ఇప్పుడు మనం హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో ఉన్నాం. ఇటు ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం కోసం ఈటల జమున గారు వచ్చారు. ఎలా ఉంది ప్రజల నుంచి ఆదరణ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలా ఉంది ప్రజల నుంచి ఆదరణ? ప్రజల నుంచి ఆదరణ అంటే ఈ ఎలక్షన్ల ప్రచారం లాగా లేదు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత విజయోత్సవరాలు ఎట్లుంటుందో అట్లుంటుంది. ఎందుకంటే 2021లో కేసీఆర్ సార్ చాలా అన్యాయం చేసిండు ఈటల రాజేందర్ గారికి. అప్పుడు కూడా ఓట్లేసి గెలిపించి అత్యధికమైనటువంటి మెజార్టీతోటి గెలిపించి పంపించినా కూడా అసెంబ్లీకి కూడా రానియకుండా చేసినటువంటి కేసీఆర్ గారిని మళ్ళీ ఇప్పుడు కూడా కేసీఆర్ గారిని ఓడగొట్టడానికి మేము కంకణబద్దులై ఉన్నామని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి హుజూరాబాద్ ప్రజలు. అంటే కొంతకాలం కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు అనేటువంటి ప్రచారం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. అటువంటిది మీరు జనాలలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఆదరణ ఎలా ఉంది? ప్రతిపక్షాలు చేసే వాటినే మొన్ననే 2021లోనే వాటిని తిప్పికొట్టే అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చి పంపించారు. ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు, కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రజల ఆదరణ చూస్తే ప్రతిపక్ష వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇవాళ ఏమంటున్నారు అంటే ప్రజలు మా ఈటలన్నా ఇంటికి రాకపోయినా మేము ఫోన్ చేస్తే వైద్యమైనా హాస్పిటల్ అయినా ఏ పని ఉన్నా కూడా చేసి పెడతారు. ఈటల రాజేందర్ గారు రాకుండా ఎప్పుడు ఉండరు, మా ఇంట్లో ఒక వ్యక్తిలాగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఇవన్నీ మేము ఇస్తున్నటువంటి ఆదరణ వాళ్ళు ఓర్వలేక మాత్రమే చెప్తున్నారని వాళ్ళు అంటున్నారు. మేడం, రెండు దిక్కుల రాజేందర్ గారు అటు గజ్వేల్లో చేస్తున్నారు, ఇటు హుజూరాబాద్లో చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది రిజల్ట్? రెండు దిక్కులా కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతోటే గెలిపిస్తామని చెప్తున్నారు ఇవాళ ప్రజలు. ఇక్కడ ఉన్నటువంటి హుజూరాబాద్ ప్రజలైతే 20 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తిలాగా ఉన్నాడు. కాబట్టి ఈటల రాజేందర్ అన్న కేసీఆర్ గారినే ఓడగొట్టాలి. ఇక్కడ మేము ప్రతి ఒక్క ఇంటికి ఒక ఈటల రాజేందర్ అన్నలాగా తయారై ఇక్కడ మేము చూసుకుంటామన్నా మీరు గజ్వేల్లోనే ఉండాలి, ఇక్కడ మీరు అవసరం లేదు, మీ విజయం మేమే అంటే మా ఓట్ల ద్వారా తెలుపుతామని చెప్తున్నారు ఇవాళ. బీజేపీ అధికారంలోకి వస్తే చేసే పథకాలను ప్రజలకు ఎలా వివరిస్తున్నారు? ప్రజల నుంచి దాని మీద స్పందన ఎలా ఉంది? బీజేపీ అధికారంలోకి వస్తే ఇంటికి 2 పింఛన్ అంటే ఇంకా ఇప్పుడు మేనిఫెస్టో ఇవ్వలేదు బీజేపీ ప్రభుత్వం. ఇంకా ఆ మేనిఫెస్టో వచ్చిన తర్వాత మాత్రం అప్పుడు రిలీజ్ చేసినాక అప్పుడు చెప్తాం వాళ్ళకి. ఎంత మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు మేడం ఇక్కడ హుజూరాబాద్ కానీ అటు గజ్వేల్ కానీ? గజ్వేల్ ప్రజలు అయితే మీ హుజూరాబాద్లో ఎప్పుడైతే ఇచ్చిరో మెజార్టీ అంతకంటే ఎక్కువ మెజార్టీతోటి గెలిపించుకుంటాం అని చెప్పి గజ్వేల్ ప్రజలు అంటారు. హుజూరాబాద్ ప్రజలు ఏమంటారు అంటే మా దగ్గర 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి మా ఈటలన్నను మీ ఇచ్చిన దానికంటే మేము ఇంకా ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామని ఇక్కడ ప్రజలు అంటున్నారు. ఇది పరిస్థితి. హుజూరాబాద్ ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా రాజేందర్ను భావించుకుంటున్నారు. ఇక్కడ అధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. అనేక సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ ఈటల రాజేందర్ చేశారు. గద్వేల్ ప్రజలు కూడా హుజూరాబాద్ కంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామని చెప్తున్నారని ఈటల జమున గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్.